Hi students, welcome to Cornea Physics classes. So EAP set 2026 రిజల్ట్స్ వచ్చేసాయి నాన్న. సో మీరు ర్యాంక్ కార్డ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లోకల్ ర్యాంకు రిజర్వేషన్ బేస్ చేసుకొని ఫైనల్ ర్యాంక్ ఇచ్చింటాడు, నార్మలైజేషన్ ప్రొసీజర్ బేస్ చేసుకొని మీకు జనరల్ ర్యాంక్ ఇచ్చింటాడు, రైట్? ఈ డీటెయిల్స్ అన్నీ మీ దగ్గర ఉంటాయి కదా. ఇప్పుడు కౌన్సిలింగ్ ఎట్లా స్టార్ట్ అవుతుంది సార్, ఏ సర్టిఫికేట్స్ అవసరం అవుతాయి సార్ అనేది ఫస్ట్ చూసుకోండి అన్న. మామూలుగా గవర్నమెంట్ వాళ్ళు అంటే ఈఏపీ సెట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారు సార్ అంటే, ఈఏపీ సెట్ కండక్ట్ చేస్తున్న వాళ్ళు ఏం చెప్పారు సార్ అంటే, మీకు కౌన్సిలింగ్ జూలై 15th నుండి స్టార్ట్ అవుతుంది, రైట్? అంత లోపల మీరు అప్డేట్ చేసుకోవాల్సినవి ఏమన్నా సర్టిఫికేట్స్ రిక్వైర్మెంట్ ఉంటే మీరు అవన్నీ కూడా ఫస్ట్ చేసుకోండి నాన్న. మనం ఈ వీడియోలో కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, సో ఎంత అమౌంట్ ఉంటుంది, ఏ సర్టిఫికేట్స్ అవసరం అవుతాయి అవి చెప్దాం. నెక్స్ట్ వీడియోలో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎలా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనేది ఒక వీడియో డిస్కషన్ చేద్దాం నాన్న, రైట్? సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీడియోలో సో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎప్పటి నుండి జరుగుతుంది సార్ అంటే 15th నుండి అన్నారు. బట్ అగ్రికల్చర్ గురించి కానీ లేదా బైపీసీ స్టూడెంట్స్ గురించి కానీ ఇంకా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు నాన్న. సో ఇంజనీరింగ్ వాళ్ళకైతే 15th నుండి అని అన్నారమ్మా. బట్ ఇంకా అగ్రికల్చర్ బైపీసీ నాట్ ఎట్ రిలీజ్డ్. ఓకే, సరే. ఈ 15th నుండి వాళ్ళు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ చేస్తారు. సరే సార్, 15th నుండి కౌన్సిలింగ్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుందమ్మా, అర్థమవుతుందా? సో ఈ 15th నుండి కౌన్సిలింగ్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది సార్. బట్ అమౌంట్ ఎంత ఉంటుంది సార్ అంటే, ముందు ఇయర్ అమౌంట్ 40,000 కింద ఉండేదన్న. అంటే ఎవ్రీ ఇయర్ మీరు జేఎన్టీయు అఫిలియేటెడ్ కాలేజెస్ బీటెక్ కాలేజెస్లోకి ఎంటర్ అవుతే ఒక్కొక్క ఇయర్ మీరు ఎంత కట్టాల్సి వచ్చేది 40,000. బట్ ఇప్పుడు మాత్రము తాజాగా, సో ఇప్పుడు మాత్రము లేటెస్ట్గా 47,000 యూ హ్యావ్ టు పే నాన్న. అంటే మీరు బీటెక్లో ఎవ్రీ ఇయర్ మీరు ఎంత పే చేయాలి, 47,000 పే చేయాల్సి ఉంటుందన్న. ఒకవేళ మీరు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతే ఆ ఫీజు గవర్నమెంటే రియంబర్స్ చేస్తుంది, నో ప్రాబ్లం ఫర్ యూ. ఓకే, సో ముందు ఇయర్ అంతా 40,000 బీటెక్ కాలేజ్ ఈచ్ ఇయర్ ఫీ ఉండేది, ఇప్పుడు 47,000కి చేశారు నాన్న. ఇది ఫస్ట్ బేసిక్ రూల్. ఓకే, సరే సార్. ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ 15th నుండి అన్నారు కదా సార్, 47,000 పర్ ఇయర్ సార్. ఒకవేళ నేను రియంబర్స్మెంట్ ఉంటే మీరు గవర్నమెంట్కి రియంబర్స్ చేసుకోవచ్చు, ఆ అమౌంట్ అంతా మీకు వచ్చేస్తుంది. ఓకే సార్, అర్థమైంది. ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్లో ఫస్ట్ ఏం చేయాలంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా నాన్న. ఫస్ట్ ఏం చేసుకోవాలా, రిజిస్ట్రేషన్. అది మీరు ఈఏపీ సెట్ వెబ్సైట్లోకి వెళ్ళండి. సార్ నాకు ఆ ఈఏపీ సెట్ వెబ్సైట్ నాకు తెలుసు సార్ అంటే, సింపుల్గా కామన్ అడ్మిషన్ పోర్టల్ అని క్లిక్ చేయండి గూగుల్లో, ఇలా వస్తాయి. సో అడ్మిషన్ పోర్టల్ లేదా ఏపీ స్టేట్ పోర్టల్ అని వస్తుంది చూసారా, ఈ ఏపీ స్టేట్ పోర్టల్ని క్లిక్ చేయండి, అర్థమవుతుందా? ఏపీ సెట్ వెబ్సైట్లో అన్నా వెళ్ళండి, లేదా కామన్ అడ్మిషన్ పోర్టల్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఏపీ సెట్స్ అని చూసారా, అది క్లిక్ చేయి. ఇలా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, సో కామన్ ఎంట్రన్స్ టెస్ట్లకు అంతా కూడా ఇది బేసిక్గా మీకు వచ్చే వెబ్సైట్ నాన్న. ఓకే, సో ఈ కామన్ ఎంసెట్ ఎగ్జామ్స్ చూడన్నా, ఎడ్ సెట్, ఈ సెట్, ఈఏపీ సెట్ చూడన్నా, ఐ సెట్. సో ఈ కౌన్సిలింగ్స్ అంతా కూడా ఈ కామన్ ఓకే అడ్మిషన్ పోర్టల్ ద్వారానే వాళ్ళు డెవలప్ చేస్తారు. అన్ని కామన్ ఎంట్రన్స్కి సంబంధించినవి ఇక్కడ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ మీరు ఓకే ఏపీఎం సెట్ చూడనా, ఏపీఏ సెట్ 2026 ఉంది, క్లిక్ చేస్తారు. ఓకే, సో క్లిక్ చేసిన వెంటనే ఇలా మీకు క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఈ జూలై 15th ఏం చేస్తారంటే ఒక రిజిస్ట్రేషన్ చేసుకోమని ఇస్తాడరా. నువ్వు ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నాన్న. సో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు సార్ మీరు అంటే, సో ఈ రకంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఓకే, సో మీరు ఎప్పుడైతే ఆ జూలై 15th ఆ పోర్టల్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిటెడ్ స్టూడెంట్స్ అంటుంది, ఫర్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అని వస్తుంది. సో మీరు అందరూ కూడా ఎవరైతే ఏపీలో బీటెక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళంతా ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలా. ఆ రిజిస్టర్లు కూడా జాగ్రత్తగా చేయాలి, ఫిల్ చేయాలా. ఏంటి సార్, ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, యువర్ ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ ఎక్కువగా అడుగుతారు నాన్న. ఆ రిజిస్ట్రేషన్ ఫీ ఒకటి ఉంటుందమ్మా. అంటే ఓసీ బీసీ వాళ్ళకు సో ముందేర్ అయితే ఓకే, ముందేర్ గురించి మాట్లాడుతున్నా, ముందేర్ అయితే 1200 రూపీస్ ఛార్జ్ చేసే వాళ్ళు నాన్న. సో ఈ రిజిస్ట్రేషన్ ఫీ ఎంత ఉంటుంది అంటే ఓసీ బీసీ వాళ్ళకు 1200 రూపీస్ ఉంటుంది, అదర్ దాన్ ఓసీ బీసీ వాళ్ళకు 600 రూపీస్ ఉంటుంది నాన్న. సో మీరు ఫస్ట్ అక్కడ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన వెంటనే వాడు అడిగిండే డీటెయిల్స్ మీరు ఫిల్ చేయండి. బట్
ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, మీరు చేయాల్సిన ఒకే ఒక పని, మీ 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికెట్లో ఉండే మీ నేమ్, ఆధార్ కార్డులో ఉండే మీ నేమ్ సేమ్ ఉండాలి, గుర్తుపెట్టుకో. సో మీ 10th క్లాస్ రిజల్ట్లో, మీరు 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది కదా, ఫైనల్ మార్క్ లిస్ట్, దాంట్లో ఉండే మీ నేము, ఆధార్ కార్డులో ఉండే మీ నేము రెండు సేమ్ ఉండాలి. అర్థమవుతుందా? పేరెంట్స్ నేమ్తో సహా సేమ్ ఉండేటట్లు ప్లాన్ చేసుకోండి. మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తారో అదే మీకు లాస్ట్ వరకు యూటిలైజ్ అవుతూ ఉంటుంది, యూజ్ అవుతూ ఉంటుంది నాన్న. సో ఆ రిజిస్ట్రేషన్ ఫీ ఓసీ బీసీ వాళ్ళకైతే 1200 ప్రీవియస్ ఇయర్ లాగా, సో ఎస్సీ ఎస్టీ లేదా అదర్ దాన్ ఓసీ బీసీ వాళ్ళకు 600 రూపీస్ దే హ్యావ్ టు పేమా. బట్ ఇది ముందు ఇయర్ ఫీ నాన్న నేను చెప్పేది, అర్థమవుతుంది? ఇయర్ ఎంత ఉందో మనకి ఇంకా తెలీదు. ఓకే సరే, ఇప్పుడు నువ్వు ఏ సర్టిఫికేట్స్ మనము కౌన్సిలింగ్లో తీసుకొని వెళ్ళాలి సార్ అంటే, సో జాగ్రత్తగా చూడు, ఇవి మీరు తీసుకొని వెళ్ళాల్సిందే నాన్న. సో ఈ డేటా, ఈ సర్టిఫికేట్స్ మీరు ఫస్ట్ అరేంజ్ చేసుకోవడానికి ట్రై చేయి బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ రిజిస్ట్రేషన్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ మొత్తము సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందిరా. అంటే మీరు ఫస్ట్ పోర్టల్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్లోకి ఎంటర్ అయ్యి రిజిస్టర్ చేసుకుంటారు కదా, ఐ ఆమ్ ఎలిజిబుల్ సార్, ఐ ఆమ్ రిజిస్టరింగ్ ఫర్ కౌన్సిలింగ్ సార్. సో వాళ్ళు ప్రాసెస్ చేయడానికి 1200 600 మీరు పేమెంట్ చేస్తారు. పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక డేట్లో ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటారు. అంటే ఆన్లైన్లో ఈ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేస్తారు. నువ్వు ఫిజికల్గా వెళ్ళి నువ్వు వెరిఫై చేయించుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్లైన్లోనే వెరిఫికేషన్ చేస్తారు. ఏ సర్టిఫికేట్స్ అవసరం అవుతాయి సార్ అంటే ఇవి నాన్న. ఇందులో జనరల్ డాక్యుమెంట్, సో పీడిఎఫ్ ఫార్మాట్ టు బి అప్లోడెడ్ విత్ 1 MB. సో పీడిఎఫ్ ఫార్మాట్ 1 MB సైజ్ ఉండాలి, దాంతో నువ్వు అప్లోడ్ చేయాలి. ఎనీ నెట్ సెంటర్ యూ కెన్ డూ ఇట్. ఓకే సరే, ఏంటి సార్? ఫస్ట్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో, మామూలుగా ఎస్ఎస్సి 10th క్లాస్ మార్క్ లిస్ట్. తర్వాత మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ ఇంటర్ ఆర్ ఈక్వాలెంట్. సో ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ కూడా 15th లోపల ఆ కాలేజెస్కి అన్నీ తీసుకొని వెళ్ళండి అని ఆర్ఐఓ ఆల్రెడీ ఇన్స్ట్రక్టెడ్ నాన్న. సో కాబట్టి మీరు 15th పైన, 15th లోపల కాదు, మీరు 14th ఆర్ 15th మీ ఇంటర్మీడియట్ కాలేజ్కి, జూనియర్ కాలేజెస్కి వెళ్తే వాళ్ళు ఫైనల్ మార్క్స్ మెమో మీకు ఇస్తారు నాన్న. ఒరిజినల్ మార్క్స్ మెమో, మీరేదో మార్క్ లిస్ట్ ప్రింట్అవుట్ తీసుకొని సీలు సైన్ వేయించుకొని అది ఇక్కడ అప్లోడ్ చేయకూడదు, ఒరిజినల్ మార్క్ లిస్టే అప్లోడ్ చేయాలి, గుర్తుపెట్టుకో. సో 10th ఒరిజినల్ మార్క్స్ మెమో, 10th ఒరిజినల్ మార్క్ షీట్, ఇంటర్మీడియట్ ఒరిజినల్ మార్క్ షీట్ తీసుకొని నువ్వు అప్లోడ్ చేయాలి. పీడిఎఫ్ ఫార్మాట్లో <1 MB, విత్ 1 MBతో నువ్వు అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్ అన్నాను నాన్న. అంటే 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి. ఎందుకు సార్ ఇది అడుగుతున్నారు అంటే, నువ్వు లోకలా కాదా అని ప్రేయర్ కోసం, అంతే, ఇంకేం లేదన్న. అంటే నువ్వు 6th క్లాసు 7th క్లాస్ 6th to 10th నువ్వు ఒక స్కూల్లో చదివింటావు, వాళ్ళు ఒక స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు. ఇంటర్మీడియట్లో నువ్వు చదివింటావు జూనియర్ కాలేజ్, వాళ్ళు ఒక స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు. సార్ అలా కాదు సార్, నేను 6th ఒక స్కూల్లో చదివాను సార్, 8th ఒక స్కూల్లో చదివాను సార్, 10th ఒక స్కూల్లో చదివాను సార్. మీరు ఏ స్కూల్స్లో అయితే చదివింటారో ఆ క్లాసు స్టడీ సర్టిఫికేట్స్ మీరు పోయి అడిగితే ఇస్తారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. స్టడీ సర్టిఫికేట్స్ అన్నా బోనఫైడ్ అన్నా ఒక్కటే, టెన్షన్ పడద్దు, హ్యాపీగా అప్లోడ్ చేసేసుకో. ఓకే రైట్. రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే మీ క్యాస్ట్ తగ్గట్టుగా మీ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో దాని సర్టిఫికేట్ కంపల్సరీగా మీరు ఒరిజినలే ఉండాలి. కీప్ ఇన్ మైండ్, అప్డేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాలి. తర్వాత మైనార్టీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. తర్వాత టీసీ మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ కాలేజ్లో ఇస్తారు కదా స్టడీ సర్టిఫికేట్తో పాటు ఆ టీసీ. తర్వాత నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 2022 ఫర్ క్లెయిమింగ్ ట్యూషన్ ఫీ రీఎంబర్స్మెంట్. సో రీఎంబర్స్మెంట్ కోసము ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. తర్వాత లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, అంటే నేను లోకల్ అన్ను ప్రూవ్ చేసుకోవడానికి ఏమన్నా, అందరికీ కాదమ్మా, ఇఫ్ అప్లికబుల్ అంటే ఇప్పుడు సపోజ్ స్టూడెంట్ ఇక్కడ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ వేరే చోట జాబ్ చేస్తూ ఉండొచ్చు వేరే స్టేట్లో, ఓకేనా, మేము లోకల్ అని చెప్పడానికి, మేము జాబ్ పర్పస్ కోసం మేము వేరే స్టేట్కి వెళ్ళామంతే, కానీ మేము ఈ స్టేట్ అని చెప్పడానికి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అని వాళ్ళకు అవసరం అవుతుందన్న వాళ్ళకు. తర్వాత నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, సో ఫర్ ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్. ఓకే, సో ఈడబ్ల్యూఎస్ కింద నేను క్లెయిమ్ చేస్తామన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కంపల్సరీగా మీ సేవలో దొరుకుతుంది నాన్న, అది లేటెస్ట్గా మీరు తీసుకొని అప్లోడ్ చేయండి. తర్వాత స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి నాన్న వాళ్ళకు, సో డిజేబిలిటీ పర్సన్స్కి డిజేబిలిటీ బేస్ చేసుకొని పీడబ్ల్యూటీ సర్టిఫికేట్ వస్తుంది, సో అది కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు పీడబ్ల్యూ స్టూడెంట్స్ అయితే. తర్వాత చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ అంటే మిలిటరీ
వాళ్ళకి సంబంధించి అంటే మిలిటరీ పర్సన్స్ వాళ్ళకి సంబంధించిన సన్ ఆర్ డాటర్కి వచ్చే సర్టిఫికెట్ నాన్న. తర్వాత స్పోర్ట్స్ అండ్ గేమ్స్, నీ దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్, గేమ్ సర్టిఫికేట్ జెన్యూన్ ఒరిజినల్ ఉండాలి, స్టేట్ లెవెల్లో కాంపిటీట్ అయినట్లు నాన్న. సో డిస్టిక్ లెవెల్లో స్కౌట్స్ గైడ్స్, ఎన్సీసీ ఎవరన్నా వెళ్తూ ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా ఇక్కడ యూజ్ అవుతుంది రిజర్వేషన్కి. సో ఇది మీ టోటల్ నాన్న. సో ఇలా మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ నెససరీ డాక్యుమెంట్స్, ఇది కావాల్సి నువ్వు స్క్రీన్ షాట్ తీసుకో. సో ఈ నెససరీ డాక్యుమెంట్స్ మీరు ఫస్ట్ రెడీ చేసుకోండి. ఒరిజినల్స్ యాజ్ వెల్ యాజ్ జిరాక్స్లో ఒక సెట్ రెడీ చేసి పెట్టుకోండి అండి, 2 sets. ఓకే, తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ రెడీ చేసుకోండి. మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఓకే, సో మీరు ఫస్ట్ ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ 2 జిరాక్స్ సెట్స్ రెడీ చేసి పెట్టుకోండి అండి విత్ ఫొటోస్. ఓకే, సో ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మీరు పోర్టల్లో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఇవన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఓకే అయిన తర్వాత అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్లోకి ఎంటర్ అవుతారు నాన్న. సో ఈ వెబ్ ఆప్షన్స్లో ఎలా ప్లేస్ చేయాలి సార్, ఎన్ని కాలేజీలు ఎలా పెట్టుకోవాలి అనేది మనం డీటెయిల్డ్గా ఒక వీడియోలో ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టాలని నేను చెప్తాను నాన్న. అర్థమవుతుందా? సో థ్యాంక్ యూ. షేర్ మై ఛానల్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ నాన్న. థ్యాంక్ యూ.